వీడియోలో ట్రూ హెచ్పీ హిమోగ్లోబిన్ మీటర్ను ఎలా ఉపయోగించాలో మేము మీకు నేర్పుతాము. ట్రూ హెచ్పీ హిమోగ్లోబిన్ మీటర్ ఇంట్లో 60 సెకండ్ల కంటే తక్కువ వ్యవధిలో మొత్తం రక్తంలో హిమోగ్లోబిన్ కొలవడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి పాథాలజీ ల్యాబ్కు వెళ్ళవలసిన అవసరం లేదు. ట్రూ హెచ్పీ హిమోగ్లోబిన్ మీటర్ని ఇంట్లో ఉన్న ఏ వ్యక్తి అయినా హిమోగ్లోబిన్ని పర్యవేక్షించడానికి ఉపయోగించవచ్చు. ఆడవారికి 12g/dl, పురుషులకు 13g/dl. ఇంట్లో హిమోగ్లోబిన్ పరీక్షను నిర్వహించడానికి మీకు ఈ కింది అంశాలు అవసరం: ట్రూ హెచ్పీ హిమోమీటర్, లాన్సింగ్ పరికరం, ట్రూ హెచ్పీ స్ట్రిప్స్, లాన్సెట్స్. ఒకవేళ ప్యాకేజీలో ఏదైనా తప్పిపోయినట్లయితే దయచేసి support@wrig.in మెయిల్ చేయండి. లాన్సింగ్ పరికరం యొక్క టోపీని తీసివేయడం ద్వారా లాన్సింగ్ పరికరాన్ని సెటప్ చేయండి. తర్వాత ప్యాకేజీలో వచ్చే 23 గేజ్ లాన్సెట్లను పెట్టండి. తదుపరి ట్విస్ట్ మరియు లాన్సెట్ల నుండి రక్షణ టోపీని తీసివేసి క్యాప్ను తిరిగి లాన్సింగ్ పరికరంలో ఉంచండి. లాన్సింగ్ పరికరంలో సెట్టింగ్ 5ని ఉపయోగించండి. ఇది WHO ద్వారా సూచించదగినదిగా సెట్ చేయబడింది. దీని తర్వాత లాన్సింగ్ పరికరం హిమోగ్లోబిన్ పరీక్షను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. హిమోగ్లోబిన్ పరీక్షించే ముందు మీ చేతులను ఎల్లప్పుడూ వెచ్చని సబ్బు నీటితో కడుక్కోవాలని గుర్తుంచుకోండి మరియు మీరు పరీక్షించే ముందు వాటిని పూర్తిగా ఆరబెట్టండి. ఇప్పుడు మధ్య పవర్ బటన్ను 3 సెకండ్ల పాటు నొక్కడం ద్వారా ట్రూ హెచ్పీ హిమోమీటర్ను ఆన్ చేయండి. ఆ తర్వాత బ్యాటరీ స్థాయి, స్ట్రిప్స్, బ్యాచ్ కోడ్ 2 సెకండ్లలో ప్రదర్శింపబడతాయి. పరికరాన్ని ఆన్ చేసిన తర్వాత ప్రదర్శింపబడిన బ్యాచ్ కోడ్ స్ట్రిప్ బాటిల్పై పేర్కొన్న కోడ్కు భిన్నంగా ఉన్నట్లు కనపడితే కావలసిన అంకెలను సెట్ చేయడానికి ఎడమ మరియు కుడి బటన్లను ఉపయోగించండి. సరైన విలువను సెట్ చేయడానికి పైకి కిందికి బటన్లను ఉపయోగించండి. మధ్య పవర్ బటన్ నొక్కడం ద్వారా మీటర్లోకి బ్యాచ్ కోడ్ నమోదు చేయబడుతుంది. తర్వాత ట్రూ హెచ్పీ మీటర్ డిస్ప్లేపై స్ట్రిప్ చిహ్నాన్ని ఫ్లాష్ చేస్తుంది. మీటర్లోకి తాజా స్ట్రిప్ను చొప్పించండి. స్ట్రిప్ పై ఉన్న నల్లని బాణం మీటర్ వైపు చూపుతూ ఉండాలి. తాజా టెస్ట్ స్ట్రిప్ను చొప్పించిన వెంటనే డిస్ప్లే బ్లడ్ డ్రాప్ సింబల్ను ఫ్లాష్ చేస్తుంది. పరీక్ష స్ట్రిప్ యొక్క తెల్లని పరీక్ష ప్రాంతంలో వేళ్లు లేదా ఏవైనా ఇతర వస్తువులు తాకడానికి అనుమతించవద్దు. ఇప్పుడు లాన్సింగ్ పరికరాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. రక్తం స్వేచ్ఛగా ప్రవహించడానికి మరియు వేలు కొనకు చేరుకోవడానికి దయచేసి మీ వేలిని మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత లాన్సింగ్ పరికరం యొక్క ఓపెనింగ్ను మీ వేలికి గట్టిగా ఉంచి లాన్సింగ్ పరికరంలో సైడ్ బటన్ను నొక్కండి. ఆ తర్వాత రక్తంలోని మొదటి 2 చుక్కలను తొడిచి 3వ చుక్క రక్తాన్ని హిమోగ్లోబిన్ పరీక్ష కోసం ఉపయోగించండి. దయచేసి తగినంత రక్తాన్ని ఉపయోగించండి. గ్లూకోజ్ వంటి ఇతర రక్త విశ్లేషణ పరీక్ష వల్లే కాకుండా తెల్లటి స్ట్రిప్ను పూర్తిగా కవర్ చేయడానికి తగినంత రక్తం ఉందని కనీసం 10 మైక్రోలీటర్లు ఉండేలా చూసుకోండి. పరీక్ష స్ట్రిప్లో తగినంత రక్తం నిండినప్పుడు ఫ్లాషింగ్ అవర్ గ్లాస్ కనిపిస్తుంది. ఫలితాలు 1 నిమిషంలో సిద్ధంగా ఉంటాయి. ఫలితాలు వచ్చిన తర్వాత స్థానిక నిబంధనల ప్రకారం మరియు రక్త నమూనా పారవేయడం మార్గదర్శకాల ప్రకారం ఉపయోగించిన పరీక్ష స్ట్రిప్లను తీసివేసి పారవేయండి. మీ మీటర్తో పాటు వచ్చిన యూజర్ మాన్యువల్లో మీరు మరింత సమాచారాన్ని కనుగొంటారు. మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలుంటే దయచేసి truehp.comని సందర్శించండి. ట్రూ హెచ్పీని ఎంచుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు. ట్రూ హెచ్పీ మీటర్ని అందుకున్న తర్వాత పూర్తిగా ఛార్జ్ చేయండి. అలాగే సరైన పనితీరును నిర్ధారించడానికి మరియు బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి మీటర్ ఉపయోగంలో లేకున్నా వారానికి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయండి మరియు ప్రతి ప్రచారం తర్వాత మళ్ళీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయండి. ఈ 90 లోపం కనపడిన లేదా టెస్టింగ్ స్ట్రిప్ని చొప్పించిన తర్వాత రక్తపు గుర్తు కనిపించకపోతే టోపీ లేదా కవర్ని దిగువ నల్లటి భాగం తీసి మీటర్ సెన్సార్ భాగాన్ని శుభ్రం చేయండి. ఇది సమస్యను పరిష్కరిస్తుంది.